నా పేరు సాయి కుమార్. నేను బిఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. 2011లోనే మా పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయారు. క్లాత్ డెకరేషన్కి వెళ్ళేవాడిని, బెలూన్ డెకరేషన్ చేసేవాడిని, అన్నీ. నెక్స్ట్ పెయింటింగ్కి వెళ్ళేవాడిని, సెంటరింగ్ పని, టాపీ పని, ఆల్మోస్ట్ అన్ని పనులు చేశాను. SSGD కోచింగ్ నేను ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యాను, కానీ 3 బ్యాచ్లు కంటిన్యూ అయ్యాను. ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండే ప్రిపేర్ అయ్యేవాడిని. జీకే నాకు తెలియదు, ఇంగ్లీష్ నాకు రాదు, ఈ రెండు నాకు రావు. బాబ్జీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బైపీసీ స్టూడెంట్ని, నాకు 0 మ్యాథ్స్ సార్, నాకు ఇలా 0 మ్యాథ్స్, నాకు ఏం రాదు, ఏం చేయాలంటే నువ్వు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్పీడ్ నేర్చుకో, ఫస్ట్ టేబుల్స్ నేర్చు, స్క్వేర్స్ నేర్చు, క్యూబ్స్ నేర్చు, ఇది అది అని బాబ్జీ సారే నాకు గైడ్ చేశారు మ్యాథ్స్ పరంగా. కరెక్ట్గా 1 మంత్ మ్యాథ్సే ప్రిపేర్ అయ్యాను. 5 సార్లు బుక్ ప్రిపేర్ అయ్యాను. నేను 17 బిట్లు పెట్టాను మెయిన్ ఎగ్జామ్లో. 17 రైట్, 17 రైట్. నా రీజనింగ్ మ్యాథ్సే కలిపి 76 మార్కులు వచ్చాయి. ఓన్లీ రీజనింగ్ మ్యాథ్సే. నాకు ఓవరాల్గా 80 మార్కులే వచ్చాయి. నాకు ప్లస్ ఏంటంటే ఎన్సీసీ ఉంది, సి సర్టిఫికేట్, 8 మార్కులు యాడ్ అవుతాయి. నేను 3 ఇయర్స్ ఎన్సీసీ చేసినందుకు నాకు బెనిఫిట్ ఏంటంటే 8 మార్క్స్. నార్మల్ చేస్తున్నా, మరి దేవుడి దగ్గర 14 కలిసి నాకు జాబ్ వచ్చింది. నేనే నమ్మలేదు నాకు జాబ్ వచ్చిందండి. బాబోయ్, నాకు బిఎస్ఎఫ్ వచ్చాడు మేడం అనుకోండి. నేను 80 మార్కులు వచ్చి 8 యాడ్ అయ్యి 88. కట్ ఆఫ్ ఎంత 101.5. నాకు ఎన్ని యాడ్ అయ్యి మీరే చూసుకోండి. కానీ ఒకటి చెప్తాను నేను, నా మీద పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి ఏదో ఒక రోజు మీకు ఫలితం వస్తుంది.